పుల్ల పుల్లగా కమ్మగా ఉండే ఈ గోంగూర అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని అక్కడక్కడ పచ్చి ఉల్లిపాయలు చికెన్ ముక్కలు తగులుతూ ఉంటే తినడానికి ఎంత క్రేజీగా ఉండిద్ది. ఎండాకాలం వచ్చేసింది. ఏ కూర చేసినా ఎవ్వరికి పెద్ద ఇష్టంగా ఉండదు. సాంబారు, రసము లేకపోతే ఇలా గోంగూరతో చేస్తే పుల్లగా ఉంటే తినడానికి చాలా బాగుండిద్ది నాలుగుకి. సో ఇవాళ మీకోసం సింపుల్ గోంగూర చికెన్ అన్నం చూపిస్తున్నాను. చాలా క్రేజీగా ఉండేది, చాలా క్విక్గా కూడా అయిపోతుంది. పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ అనమాట. సో దీనికోసం మనం ముందుగా గోంగూరను చక్కగా కడిగి ఇలా ఆకాకు తెంపి పెట్టేసుకోండి. ఇలా కడిగి పెట్టుకున్న గోంగూరని ఫస్ట్ లైట్గా కుక్ చేసుకుందాము. దీనికోసం కడాయిలో కొంచెం నూనె వేసుకోండి. అల్లం వెల్లుల్లి, పొరపాటున కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకండి. ఇలా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి వేసుకుంటేనే ఈ గోంగూర అన్నానికి టేస్ట్ బాగుండిద్ది. కొన్ని పచ్చిమిరకాయలు విరిచేసి వేయండి. మీరు ఇలా ఫుల్ పచ్చిమిరకాయ వేసారనుకోండి అది బాంబు వెళ్ళినట్టు పేలి నూనె అంతా మీ మీద పడుతుంది. సో జాగ్రత్తగా ఉండండి. ఇలా ఇవి లైట్గా వేగుతున్నప్పుడు దీంట్లో మన గోంగూర, ఈ గోంగూర పాలకూరని అస్సలు నమ్మకూడదు. వేసినప్పుడు కడాయి నిండుండిద్ది. 2 నిమిషాలు కుక్ చేయగానే ఇంత అయిపోతుంది. సో ఒక 2-3 కట్లంతా వేసుకోండి. మంచిగా ఇలా నూనెలో వేసి ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకున్నారు అనుకోండి ఈ ఆకంతా దగ్గరకు వచ్చేసిద్ది, మీకు మంచిగా ఉడుకుతుంది. చూడండి వితిన్ మినిట్స్లో మనకి ఇది ఒక మంచి గుజ్జులా అయిపోయింది. చాలామంది గోంగూర పచ్చడి కూడా ఇలానే చేస్తారు. కొంచెం చింతపండు వేసి దీన్ని గ్రైండ్ చేసేస్తారు. కానీ మనం ఇది చేసుకునేది ఆ గోంగూరని ఎంజాయ్ చేయడానికి. సో అస్సలు చింతపండు వేయకండి. కావాలంటే కొంచెం ఎక్కువ గోంగూర వేసుకోండి. మనకు ఆ గోంగూర ఫ్లేవర్ ఫుల్గా రావాలి. చాలా రకాల పులుపులు ఉంటాయి మనకి, కానీ ఒక్క గోంగూరలోనే ఆ పుల్లగా కమ్మగా మంచి ఫ్లేవర్ ఉండిద్ది. స్పెషల్గా మన తెలుగు వాళ్ళందరికీ చాలా ఇష్టమైన ఫ్లేవర్స్ ఇందులో ఉంటాయి. మీరు ఆంధ్ర వెళ్ళండి, తెలంగాణ వెళ్ళండి, రాయలసీమ వెళ్ళండి, దీని పేరు మారుతుంది. పుంటికూర అంటారు, అంబాడి బాజీ అంటారు, గోంగూర అంటారు. కానీ మనందరి డైట్లో కంపల్సరీగా ఈ గోంగూర ఉండిద్ది. దీన్ని కాస్త చల్లార్చి ఒక మిక్సీ జార్లో వేసుకోండి. అవసరం అనుకుంటే కొన్ని నీళ్లు పోసి దీన్ని ఒక ఫైన్ పేస్ట్లా చేసుకోండి. దీన్ని వాడి మనం గోంగూర చికెన్ అన్నం చేసుకుందాం. గోంగూర అన్నం అంటే కంపల్సరీగా నెయ్యి ఉండాలి. సో నెయ్యిలోనే చేసుకోండి. 1 స్పూన్ అంత నెయ్యి, దీంట్లో ఆవాలు ఇలా కంపల్సరీగా చిటపట్లాడాలి. ఇందులో ఎండుమిరపకాయలు, కచ్చా పచ్చాగా దంచుకున్న ధనియాలు. ఇలా దంచిన ధనియాలు చాలా టేస్ట్ ఇస్తుంది మన అన్నానికి. తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటాయి, మనకు పకోడీలో తగులుతాయి కదా, అప్పుడు కూడా చాలా క్రేజీ టేస్ట్ ఇచ్చింది. ఈ అన్నంలో తగిలినప్పుడు కూడా మస్తు మజా వచ్చింది. సో ఎండుమిరపకాయలకు లైట్గా రంగు వచ్చేంత వరకు వేయించండి. ఇలా రంగు రాగానే దీంట్లో జీలకర్ర, కరివేపాకు, ఇందులో చిటికెడు పసుపు. ఇప్పుడు ఇందులో మన బోన్లెస్ చికెన్ ముక్కలు. నేను బోన్లెస్ ఎందుకు వాడుతానంటే తినడానికి చాలా ఈజీ, ప్లస్ లంచ్ బాక్స్లో పెట్టేటప్పుడు స్కూల్లో పిల్లలకైనా లేకపోతే ఆఫీసులో అయినా తినడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా బోన్లెస్ చికెన్ వాడితే. సో ఒక 250 గ్రామ్స్ అంతా చికెన్ బోన్లెస్ వేసుకోండి. ఇలా చికెన్ని వేసి ఈ నెయ్యిలో చికెన్ ఒక 4-5 నిమిషాల పాటు మంచిగా వేయించండి. ఉల్లిపాయలు కూడా వేయకుండా డైరెక్ట్గా నెయ్యిలో చికెన్ వేసాను, ఎందుకంటే ఉల్లిపాయలు మనకు కచ్చా పచ్చగా తగులుతూ ఉండాలి. లాస్ట్లో తినేటప్పుడు ముందుగా నూనెలో వేస్తే చాలా ఎక్కువ ఫ్రై అయిపోతాయి, అదొక రీజన్. అది కాకుండా ఇప్పుడు బర్డ్ ఫ్లూ అని చెప్పి ఎవరు సరిగ్గా తినట్లేదు. ఇలా నెయ్యిలో వేసి చికెన్ని మంచిగా కుక్ చేసుకోండి చికెన్ని. అప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు చికెన్ తోటి. చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ కొని అన్నతో మాట్లాడుతూ ఉంటే ఎవరు రావట్లేదు అన్న కస్టమర్స్, బిజినెస్ డల్గా ఉంది అని చెప్పన్నారు. కానీ నేను ఒక పార్టీలోకి వెళ్ళాను. పార్టీలో రకరకాల చికెన్ స్టార్టర్స్, చికెన్ కర్రీలు అన్నీ పెట్టారు, కానీ జనాలు అందరూ మామూలుగానే తింటున్నారు. మరి ఈ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందో నాకు తెలియట్లేదు. మీరు మాత్రం తెచ్చుకుంటే చికెన్ని ధైర్యంగా తినండి, మంచిగా కుక్ చేసుకొని తినండి, ఏం ఇష్యూస్ కాదు. సో ఇలా మంచిగా చికెన్ సగం కంటే ఎక్కువ వేగిన తర్వాత దీంట్లో కచ్చా పచ్చగా కట్ చేసుకుని ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా చికెన్ సగం కుక్ అయిన తర్వాత వేసుకోండి. యూ విల్ నో ద డిఫరెన్స్. అలానే ఇందులో కారం, ఆల్రెడీ పచ్చిమిరకాయలు కారం వేసాను, కానీ ఈ ఎర్రకారం కూడా చాలా కిక్ ఇచ్చింది మన చికెన్తో పాటు. ఒక 1/2 స్పూన్ అంత గరం మసాలా. ఇప్పుడు చూడండి, ఇది చూడడానికి ఒక మంచి చికెన్ ఫ్రైలా ఉంది కదా. ఇప్పుడు దీన్ని రూపు రంగు మార్చేద్దాం. మనం గ్రైండ్ చేసుకున్న గోంగూర పేస్ట్ మన మిక్సీ జార్ కూడా కొన్ని నీళ్ళు పోసేసి దీంట్లో వేసేయండి. అప్పుడు మన గోంగూర అస్సలు వేస్ట్ అవ్వదు. ఒక 1/2 కప్ అంత వాటర్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని చక్కగా కుక్ అవనివ్వండి. ఇది మంచిగా కుక్ అయ్యి దీంట్లోంచి మళ్ళీ నెయ్యి అంతా బయటికి రావాలి. అప్పుడే దీంట్లో మనం రైస్ వేసుకొని టాస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఇలా చేయడం వల్ల చికెన్ అనేది 100% కుక్ అవుతుంది. అలానే మనం వేసుకున్న గోంగూర ఆల్రెడీ కుక్ చేసుకున్నాము, కానీ ఆ చికెన్తో కలిసి ఆ చికెన్ ఫ్లేవర్ ఇది తాగి గోంగూర ఫ్లేవర్ చికెన్ తాగి చాలా క్రేజీగా అవుతుంది. సో ఒక 5 to 7 మినిట్స్ దీన్ని కుక్ చేసుకోండి. ఇది ఇలా మంచిగా చక్కగా మరుగుతున్నప్పుడు దీంట్లో ఉప్పు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. ఎలాగో దీంట్లో మనం అన్నం వేసి కలిపేస్తాం కాబట్టి కొంచెం రవ్వంత ఎక్కువ పడ్డా పర్లేదు. ఇలానే హై హీట్లో దీన్ని మరో 3-4 మినిట్స్ కుక్ చేసుకోండి. ఈ గోంగూర చికెన్ని ఒక 8 నిమిషాల పాటు పర్ఫెక్ట్గా కుక్ చేసుకున్నాను. మీకు మంచిగా నెయ్యి సపరేట్ అయిపోయి ముక్కలన్నీ పైకి వస్తాయి, ఆ గోంగూర అంతా కిందకి వెళ్ళి ఈ స్టేజ్ మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందని అర్థం. ఈ కడాయిలో చూస్తే నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేశాను, ఎందుకంటే నేను సగం తీసి పెట్టుకుంటాను. ఇలా తీసి దీన్ని చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఒక 3 to 4 days దీన్ని చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడన్నలో కలుపుకొని తినొచ్చు, అస్సలు పాడవదు, నాది గ్యారంటీ. అలానే దీంట్లో వెజిటేరియన్ వర్షన్ చేయాలి అంటే మీరు చికెన్ కాకుండా పన్నీర్ వేయండి. పన్నీర్ తినని వాళ్ళు
కార్న్ వేసినా సూపర్గా ఉండిద్ది, అదిరిపోతుంది. అలానే ఉడకబెట్టుకున్న కాబూలీ చనా ఉండిద్ది కదా, అవి వేసినా అదిరిపోతుంది. సో సేమ్ రెసిపీ మీరు ఎలా అయినా ట్రై చేయొచ్చు. చూడండి, ఇది గిన్నె కంటుకోవడం మానేసింది. ఇలా తిప్పుతూ ఉంటే పర్ఫెక్ట్గా తిరుగుతుంది. ఇప్పుడు దీంట్లోంచి నేను ఒక హాఫ్ తీసి పక్కన పెట్టేసుకుంటాను. మిగిలిన దాంట్లో ఉడికించుకుని అన్నం దీన్ని వేసి మంచిగా కలపండి. ఉప్పు నేను ముందుగానే అడ్జస్ట్ చేసుకున్నాను, సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. మీరు కావాలి అనుకుంటే అన్నం అంతా కలిపిన తర్వాత ఒక్కసారి రుచి చెక్ చేసి మళ్ళీ కొంచెం వేసుకోండి పైనుంచి. చూడండి, మాట్లాడుతూనే మన గోంగూర చికెన్ అన్నం రెడీ అయిపోయింది. ఉల్లిపాయలు చూడండి, ఇలా లైట్గా పింకీ కలర్లో ఉన్నాయి కదా, ఇలా పింకీ ఉన్న ఉల్లిపాయలు లైట్గా పచ్చిగా ఉంటాయి, తినడానికి చాలా బాగుండేది, స్పెషల్గా ఇలాంటి గోంగూరలో. ఇంకేంటి రెడీ అయిపోయింది. ఇప్పుడు మన గోంగూర అన్నం సర్వ్ చేసుకుందాం. మన వేడి పుల్లగా కమ్మగా చేసుకున్న గోంగూర చికెన్ అన్నం. నేను మామూలు సోనా మసూరి వాడాను, మీరు బాస్మతి రైస్ ఉడికించి వేశారనుకోండి ఇది గోంగూర చికెన్ బిర్యానీ అవుతుంది. చాలా రెస్టారెంట్స్లో గోంగూర అన్నం అని, గుండమ్మ గారి గోంగూర అన్నం అని రకరకాల పేర్లు పెట్టి అమ్మేస్తున్నారు, కానీ చాలా సింపుల్, చాలా ఈజీ. ఈ మధ్య మళ్ళీ కొత్త ఫ్యాషన్ వచ్చింది, పాత వంటలు అన్నింటినీ తీసి వాటికి ఒక కొత్త పేరు పెట్టి కొత్త విధంగా అదే పాత వంటను సర్వ్ చేస్తున్నారు, కానీ టేస్ట్ మాత్రం అందరూ అదరగొడుతున్నారు. మీరు కూడా ఈ సింపుల్ రెసిపీని ట్రై చేయండి ఇంట్లో, యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. కంపల్సరీగా నెయ్యి వేసి చేసుకోండి, ఎందుకంటే మీరు తినే ముందు దీన్ని స్మెల్ చేస్తారు కంపల్సరీగా ముక్కు దగ్గర తీసుకెళ్ళినప్పుడు. సో మీకు ఆ కమ్మటి నెయ్యి వాసన తగిలింది అనుకోండి, దీని రుచి 10 పెరుగుతుంది. ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్. మనం స్టార్టింగ్లో వేసుకున్న ఆ దంచుకున్న ధనియాలు అక్కడక్కడ తగులుతా చాలా క్రేజీగా ఉండింది. సో చూసారా, చాలా సింపుల్ రెసిపీ, కమ్మగా పుల్లగా పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ అనమాట. తప్పకుండా ట్రై చేసి పెట్టండి. దీన్ని మరి కొంచెం పచ్చి ఉల్లిపాయలతో సర్వ్ చేయండి, ఇంకా అదిరిపోతుంది ఈ గోంగూర చికెన్ అన్నం. థ్యాంక్ యూ ఆల్.